హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. మనము ఎవరం అంటే దేవుని కుమారులము, కుమార్తెలము, దేవుని పిల్లలము, ఆయన వారసులము అని దేవుడే చెప్తున్నాడు. ఇప్పుడు మనం చాలామంది కూర్చున్నాం ఇక్కడ. మిమ్మల్ని ఎవరు కన్నారు? ఒక ప్రశ్న నేను అడిగాను అనుకో, దానికి ఏం సమాధానం చెప్తారు? మా అమ్మ నన్ను కన్నాది, మా అమ్మ నన్ను కన్నాదని చెప్తారు. తర్వాత మనకు ఆలోచన చేస్తే నిన్ను ఎవరు కన్నారు అంటే మన తల్లిదండ్రులు కన్నారు అని మనం చెప్పుకుంటాం. ఆత్మీయంగా ఆలోచన చేస్తే పౌలు ఏమంటాడంటే, నా బంధకములలో కనిన నా కుమారుడగు ఒనోసిము అని అంటాడు. అంటే అర్థమైందంటే ఇప్పుడు ఎవరు అంటే వాస్తవంగా నీ తల్లి నిన్ను కన్నది, నీ తల్లి గర్భంలో నిన్ను కన్నది. ఎంత ప్రసవేదన పడి కన్ను ఉంటుందో. ఇప్పుడు నా తల్లి కానీ నీ తల్లి కానీ నీ బిడ్డల్ని ఎంత కష్టపడి నువ్వు కన్ను ఉంటావో, ఆ కనేటప్పుడు ఎంత వేదన పడి ఉంటావో, ఎంత ఆవేదన చెంది ఉంటావో. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, నా బంధకాలలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము అని అంటాడు. కష్టములో, బంధకాలలో కన్నాడు, చెరసాల్లో ఉన్నప్పుడు కన్నాడు ఒనేసిముని. రెండోది మూడు మనం ఆలోచన చేస్తే మనం ఎవరం అంటే ఆయన ప్రజలము, దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము. నీ తల్లి నిన్ను కన్నది. నీ తల్లిని కన్న తరువాత నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు ఎంత సంతోషపడుతుంటుందా? చిన్న చిన్న మాటలు, ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు నవ్వుకోవటం, చిన్నగా నువ్వు పెద్ద అవుతా ఉంటే ఆ తల్లిదండ్రికి ఏం ఆశ ఉంటుందో తెలుసా? నా బిడ్డల్ని బాగా చదివించాలి, నా బిడ్డలు చదువుకొని బాగా ఉద్యోగం చేయాలి, నా బిడ్డలు ఒక మంచి ప్రయోజకుడుగా లేదా ప్రయోజకురాలుగా ఉండాలి అని తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. అదేవిధంగా మన పరమ తండ్రి ఎవరంటే దేవుడు. ఈ లోకపు తల్లిదండ్రులు ఉన్నారు, నీకు జన్మనిచ్చారు, కన్నారు. నిన్ను ఆత్మీయంగా కన్నది ఎవరంటే ఏదో సేవకుడు కన్నాడు నిన్ను, లేదా ఏదో ఒక రీతిగా దేవుడే నిన్ను మార్చుకున్నాడు. ఏదో ఒక రీతిగా నీకు బాగా లేకుంటే మారేవో, చనిపోయే స్థితిలో ఉంటే మారేవో, అప్పుల్లోంచి మారేవో, ఏ విధంగా మారేవో నాకు తెలియదు, కానీ నువ్వు ఏదో ఒక రీతిగా మారేవు. మనల్ని అందరినీ మార్చుకుంది దేవుడు. అదే దేవుడు ఏమంటాడంటే, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఆయన ప్రజలము, ఆయన బిడ్డలం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి అని అన్నాడు. దేవుడంట ఏమంటాడంటే, నేను అందరినీ యథార్థవంతులుగా సృష్టించాను అని అన్నాడు. వారు వివిధ తంత్రాలు ఉపయోగించుకొని ఈ విధంగా మారిపోయినారు. నీవు పుట్టినప్పుడు ఎట్టుండేవు? యథార్థవంతులుగానే ఉండేవు. నువ్వు పెరిగి కొంచెం పెద్దయిన తరువాత ఆ యథార్థత పోయింది, నీలో పాపం అనే బీజం వచ్చేసింది, చెడు మార్గాల్లో నడిచావు. ఎవరో ఒకరు అపోస్తలుడైన పౌలు కదా కన్నట్టు ఎవరో ఒకరు బంధకాల్లో కన్నారు, నీకోసం ప్రార్థన చేశావు, నువ్వు మారిపోయినావు. అంతేనా? లేదా నువ్వే దేవుణ్ణి మార్చుకున్నావు, నువ్వే మారినావు, దేవుడు నిన్ను మార్చుకున్నాడు. నేను గాలానికి పడ్డా, నేను వలగబడినాను కాదు.
గాలానికి పడ్డా నేను. గాలం అంటే అట్టుంటుంది, వల్లో నుంచన్నా తప్పించుకోవచ్చేమో కానీ గాలంలోంచి తప్పించుకోలేము. గాలానికి పడ్డావాడిని నేను, నన్ను దేవుడే మార్చుకున్నాడు. పాస్టర్ గారు జోసెఫ్ పాస్టర్ గారు ఆయన వాక్యం చెప్తుంటే ఆ వాక్యం వింటుండే నేను పనిచేయలేనాలో ఇంటికి వచ్చాను. దేవుడే ఆ వెలుగుతో దర్శించాడు దేవుడు నన్ను. ఆ వెలుగు నా కళ్ళారు చూసిన వ్యక్తిని నేను, దేవుని చూసిన వ్యక్తిని దేవుడే మార్చుకున్నాడు. అదేవిధంగా నిన్ను మార్చుకున్నటువంటి దేవుడికి నీ మీద ఎన్ని ఆశలు ఉంటాయి? నిన్ను కన్నా తల్లికి నీ మీద ఎన్ని ఆశలు ఉంటాయి? ఇప్పుడు నీ బిడ్డలు నువ్వు స్కూల్కి పంపిస్తున్నావు, కాన్వెంట్కి పంపిస్తున్నావు, చదివేదానికి పంపిస్తున్నావు. ఎన్ని ఆశలు పెట్టుకొని డబ్బు కూడా లెక్క చేయకుండా నువ్వు తింటుండవో తినలేదో, డబ్బు కూడా లెక్క చేయకుండా ఆ బిడ్డలు చదివిస్తున్నావు. ఎందుకు తెలుసా? నీ బిడ్డలు ఒక మంచి ప్రయోజకులుగా మారాలని. వాళ్ళు నిన్ను లెక్క చేయకుండా ఉంటే, నీ మాట వినకుండా ఉంటే, నీకు లోబడకుండా ఉంటే, లేనిపోని మాటలు మాట్లాడతా, లేనిపోని సమస్య ఇంటికి తెచ్చి పెడతా, నీకు అప్రతిష్ట తెస్తుంటే నీకు ఎంత నలిగిపోతావు నువ్వు ఆలోచించి, ఎంత కుమిలిపోతావు నువ్వు. ఆ బిడ్డల ద్వారా నీకు అంత కష్టం వస్తుంటే, వేదన వస్తుంటే అసలు ఎందుకు కన్నానా వీళ్ళని అనుకుంటావు. ఒక్కొక్క సందర్భాల్లో నరుల చెడుతనము చూసి దేవుడంట వీళ్ళని ఎందుకు సృష్టించానా, ఎందుకు కన్నానని సంతాపడ్డాడంట దేవుడు. ఆది కాండంలో చూస్తే మనకు తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, అసలు నిజముగా మనం దేవుని వారసులమా? వారసుడు అంటే కుమారుడే, వారసురాలు కుమార్తె. ఒక్కో సందర్భంలో ఎవరంటే నా కూతురయ్యా, లేదా నా కొడుకయ్యా, ఒక్కరు మంచి లాంగ్వేజ్లో నా వారసుడయ్యా అని అంటారు. నా వారసుడు, ఏకైక వారసుడు, ఏకైక వారసురాలు అంటారు. అంటే మనం ఒకసారి బాగా ఆలోచన చేస్తే, నిన్ను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నిన్ను ఎంత ప్రేమగా అల్లారు ముద్దుగా నిన్ను చూసుకుంటున్నారు నీ తల్లిదండ్రులు. నీ ద్వారా ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేరు వాళ్ళు. దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో పుట్టించాడు ఈ లోకంలో. ఆ ఉద్దేశాన్ని నువ్వు మర్చిపోయినావు. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన బిడ్డలము, ఆయన వారసులము. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఆయన ఎలా ఉన్నాడు? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుని పంపించాడు. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేదానికి లోకానికి వచ్చాడు. దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. ఆయన కన్నిందెవరు? నీ తల్లి. ఆత్మీయంగా కన్నిందెవరు? ఏదో సేవకుడు, లేదా నువ్వే ఆత్మీయంగా పుట్టావు. ఒక నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించిన వాక్యం ఉంది కదా, నువ్వే దేవుని తెలుసుకునే రెండో జన్మ నీకు. అది మొదటి జన్మ అందరూ తల్లి గర్భంలోంచి వచ్చాము. రెండవ జన్మ ఏంటంటే నువ్వు ఆత్మీయంగా దేవుని తెలుసుకున్నావు, అది ఆత్మీయమైన జన్మ. ఏదో ఒక రీతిగా నువ్వు పుట్టావు. నీ తల్లి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, నువ్వు ఆత్మీయంగా పుట్ట నీ పరమ తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. రెండోది, ఎవరో ఒకరి ద్వారా మారేవనుకో, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, బాగున్నావా, ఎట్టున్నావు, బాగున్నా, బాగా సేవ చేస్తున్నావా, ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే ఎంత సంతోషం. నా ద్వారా ఒక 5-6 మంది పాస్టర్లు తయారంటే నాకెంత సంతోషం.
నీ ద్వారా కొంతమంది మారారంటే నీకెంత సంతోషం. నువ్వు చేసే పనులు, నువ్వు చేసే పొరపాట్ల వల్ల నీ తల్లిదండ్రికి అప్పదిష్ట రాకూడదు. బాగా అర్థం చేసుకోండి. నువ్వు చేసే చిన్న చిన్న కార్యాల వల్ల, చెడు కార్యాల వల్ల నీ తల్లిదండ్రికి బాధ కలగకూడదు. ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు బిడ్డల వల్ల చూసి, కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు. బిడ్డల్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న చాలా మంది ఉన్నారు. ఒక తల్లికి ఒకే ఒక కుమారుడు, ఒకే ఒక కుమారుడైతే ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకుంది ఆ తల్లి. ఆ తల్లి కొంచెం అందహీనంగా ఉంటుంది, అందహీనంగా ఉంటుంది. కుమారుడు మాత్రం అట్టుంటాడు, సూపర్ పర్సనాలిటీ, చక్కగా ఉంటాడు కొడుకు. ఆ కొడుకుని దూర ప్రాంతంలో చదివిస్తుంది. ఏదో పనులు చేసుకుంటాను, ఏదో కొంచెం వచ్చే డబ్బులతోటి తన కొడుక్కి నెల నెల డబ్బులు పంపిస్తూ ఉంది. హ్యాపీగా చదువుతున్నాడు కొడుకు, మంచి ప్రయోజకుడు అవుతా ఉన్నాడు. ఒక రోజున ఈ తల్లి ఏమనుకుందో తెలుసా, కొడుకును చూద్దామని దూర ప్రాంతానికి వెళ్ళింది. ఆడికి వెళ్ళే సమయంలో ఆ కొడుకు ఫ్రెండ్స్తో వస్తున్నాడు, ఫ్రెండ్స్తో వస్తున్నాడు. కొడుకేమో లగ్జరీ లైఫ్, కొడుకేమో బండ్లు, మంచి మంచి సూట్లు, ఈయనకేమో మామూలుగానే ఉంది. పాపం ఏమి ట్రంక్ పెట్టి ఒకటి పెట్టుకో ఉంది. అక్కడికి నేరుగా వెళ్ళి బాబు అన్నది. ఒక్కసారి చూశాడు, చూసి పక్కన ఫ్రెండ్స్, రే ఎవరు రామి అన్నాడు. మా ఇంట్లో పని మనిషిరా అన్నాడు. మా ఇంట్లో పని మనిషిరా అన్నాడు. అయితే ఇక్కడికి వచ్చింది అందరా, అదే ఈ ఊరికి వచ్చేసి ఉంటుంది, మా ఇంట్లో పని చేసే కదా ఆమె, అందుకని బాబుని అన్నది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ మాటకి కృంగిపోయింది ఆమె. ఎవరు? తల్లి, కన్న తల్లి. బాగా అర్థం చేసుకోండి, కన్న తల్లి ఎవరినైతే కన్నాదో, నవమాసాలు మోసి కనలేక కనిందో ఆ బిడ్డ మా ఇంట్లో పని మనిషి అనేలేకే కృంగిపోయింది ఆ తల్లి. ఇంటికి వచ్చేసింది, ఇంటికి వచ్చేసి మంచాన పడిపోయింది. అన్నం ఆపేసింది. అన్నం ఆపేసి అట్నే దిగులు పడి అట్నే చనిపోయింది. మంచాన కరుచుకోపోయి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేశారు, అరే బాబు మీ అమ్మ చనిపోయిందిరా. వచ్చేసాడు నేరుగా. వచ్చేసిన తర్వాత ఇక నా దహన సంస్కారాలు అంటున్నా అన్నీ కూడా చేసేసారు, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత 2 days అయిపోయింది. ఈ 2 days అయిపోయిన తర్వాత ఇంట్లో ఆ పెట్లన్నీ ఎతకుతా ఉన్నాడు. ఆ పెట్లన్నీ ఎతకుతా ఉంటే ఆ పెట్లో ఒక మంచి ఫోటో ఉంది, సూపర్ పర్సనాలిటీ ఫోటో ఒకటి ఉంది ఆ పెట్లో. ఎప్పుడు చూడాల పర్సనాలిటీ ఫోటో అయినా. ఎవరిది ఫోటో? మా అమ్మ పెట్లో ఈ ఫోటో ఉందంటే లేనిపోయిన ఆలోచనలు వచ్చేస్తున్నాయి ఆయనకి. ఎవరన్నా నాకేదైనా ఆలోచన చేస్తున్నారా, లేకపోతే ఎవరన్నా చూస్తున్నారా సంబంధం చెప్పి లేనిపోయిన ఆలోచనలు వచ్చేసాయి అతనికి. ఆ ఫోటో ఎవరిది అని ఆలోచన చేసి పక్కన ఒక తాత ఉన్నాడు, వాళ్ళ ఇంటి పక్కన తాత ఈ ఫోటో ఎవరిది తాత అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ అందాల బొమ్మ ఎవరంటే మీ అమ్మేరా అని అన్నాడు. మా అమ్మ ఇంత చక్కందా? అవునరా, అవును. నువ్వు చిన్నప్పుడు ఉయ్యాల్లో ఉంటే మీ అమ్మ బట్టలు దిగడానికి కాలువ దగ్గరికి వెళ్ళిందిరా. ఎవరో పక్కనోళ్ళు ఈ పొయ్యి మంటేస్తే నిప్పు మీ ఇంటి మీద పడి ఆ ఇల్లు తగలబడిపోతుంటే
ఎవరు వచ్చినా సాహసం చేయలేకుండా అందరు బయట ఉంటే కన్న తల్లి కదంటారా మీ అమ్మ. మీ అమ్మ నేరుగా లోపలికి వెళ్ళి నిన్ను తీసుకొని నీ ముఖం కాలకుండా నిన్ను కప్పెట్టుకుంటే ఆ ముఖం అంతా కాళ్ళు చేతులు కాలిపోయినాయిరా, ఆ అందాల బొమ్మ మీ అమ్మేరా అని చెప్పాడంట. అప్పుడు ఆడొస్తున్నాడంట కుమిలి 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 కుమిలి. నీకు రూపం ఇచ్చేదానికి, నీకు స్వరూపం ఇచ్చేదానికి, నువ్వు ఒక చక్కగా అందంగా ఉండేదానికి నీ కొరకు యేసయ్య సిలువలో రక్తం కార్చాడు. ఆయన నీ కోసం స్వరూపం లేకుండా కోల్పోయినాడు. నీకు రూపం ఇచ్చేదానికి ఆయన సొగుసైన స్వరూపం లేకుండా కోల్పోయినాడు సిలువలో. ఎంత కార్యం చేశాడు ఆయన. ఈ రోజున గుర్తుపెట్టుకో, ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను పుట్టించాడు. పుట్టించింది ఆయన, కనింది మీ అమ్మ, లేదా నేను ఆత్మ ఎవరెవరు కన్నారు, నువ్వే ఆత్మ మూలంగా జన్మించావు. ఆ ఉద్దేశాన్ని మర్చిపోయినావు. మాకేమి ఇదంతా పాస్టర్ చూసుకుంటాడని అనుకుంటున్నావా? నీ పట్ల ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేయాలని అమెరికాకి పోలేవు, నువ్వు అమెరికా కోసం ప్రార్థన చేయి. అమెరికాకు ఇరాన్కి మళ్ళా యుద్ధం స్టార్ట్ అయింది. ఇక రానున్న రోజుల్లో భయంకరమైన కరువు వస్తుందంట. ప్రపంచమంతా చుట్టుకుంటుందంట కరువు. వర్షాలు పడ్డట్టే ఉంటాయి కానీ ఎక్కువ వర్షాలు పడవు. మళ్ళా కరోనా స్టార్ట్ అయింది, మీకు తెలుసో తెలీదో. మన నెల్లూరులో కూడా కరోనా ఉందంట. మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ 20 మందికి ఉంది, ఒక 6-7 మంది చనిపోయారు కరోనాతో. ఇటువంటి భయంకరమైనటువంటి విపత్తులు వస్తుంటే ఎలా ఉన్నావు నువ్వు? అసలు ప్రార్థన చేస్తున్నావా? ఎందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి? నిజముగా నువ్వు దేవుని నమ్ముకుంటే, దేవుడు నీలో ఉంటే మందిరాన్ని విడిచిపెట్టవు నువ్వు. అసలు పరిచర్య మానవసలు నువ్వు. మీరు చాలామంది ఒక మంచి పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఆదివారం కనిపిస్తున్నారు, మరలా ఆదివారం వస్తున్నారు. ఆదివారం జిమ్ముతున్నారు, మళ్ళా ఆదివారం జిమ్ముతున్నారు. నీ ఇంటిని కూడా అదే ప్రకారం చేయి. నువ్వు నీ ఇంటిని ఈరోజు పొద్దున చిమ్మావు కదా, చిమ్ముకొని శుభ్రంగా. నువ్వు కానీ చిమ్మకుండా ఇంట్లో కానీ శుభ్రంగా పెట్టుకోకపోతే మీ భర్త నీ మీద డ్యాన్స్ చేస్తాడు. అంతేనా? ఏంది ఇల్లు అట్టుందని అంటాడు నీ భర్త. ఇల్లు గందరగోళంగా కానీ ఉంటే నీ ఇంటిని శుభ్రంగా చిమ్ముకొని వచ్చావు కదా, ఇక జిమ్మబాకు, మళ్ళీ ఆదివారం జిమ్ము. ఎట్టుంటుందో నీ ఇల్లు. ఇది ఎవరి ఇల్లు? ఇది మనది, అది మనది అనాల. నాది మనదని అనుకుంటే ఇది బాగానే ఉంటుంది. మనకి సంబంధం లేదంటే నీలో దేవుడు లేడు అని అర్థం. గుర్తుపెట్టుకో, నీలో దేవుడు లేడు. పరిచర్య ఎడ చేస్తాం తెలుసా? పరిచర్య చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. ఆ పరిచర్య దేవునికి ఇష్టం ఉండదు. చేయకపోతే అనుకుంటారేమో, అది దేవునికి ఇష్టం ఉండదు. చెయ్యొచ్చు కానీ చేయకపోతే ఆయన ఏమని అనుకుంటాడు. ఎవరు? సేవకుడు. అది నువ్వు సేవకుడికి భయపడబడలే, దేవునికి భయపడితే చాలు. నువ్వు చెయ్యాలి కాబట్టి చేసే పరిచర్య ఒకటి, చేయకపోతే ఆయన అనుకుంటాడు ఒకటి, మందిరానికి రాకపోతే ఆయన అనుకుంటాడు ఒకటి. మీకు అర్థం కావట్లేదు దేవుని బిడ్డలారా. నిజంగా నువ్వు దేవుని పెట్టవేనా? నువ్వు దేవుని పెట్టవేనా? నిజంగా దేవుని రూపం ఎలా ఉందా? ఆయన స్వరూపం ఎలా ఉందా? నీళ్ళు ఏర్పడుతుందా? స్వరూపం ఏర్పడుతుందా లేదా? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఎట్టుండవు నువ్వు. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, ఏం పట్టించుకొని తిరగకుండా అట్టుంటుంది. తిరుగుతూ ఉంటే అంతే. అసలు నీ ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతూ ఉండే మనకి అట్టుంటుంది. ఇంట్లో భార్య బిడ్డలు ఏమంటారు? ఏందయ్యా నువ్వు అసలు ఇల్లు పట్టించుకోవటం లేదు, ఏందమ్మా అంటారు.
ఆదివారం వస్తున్నాం మనం, శుక్రవారం వస్తే వచ్చా, లేకపోతే ఇక నీ దేవుని ఆత్మ నీలో ఎలా ఉందని అనుకోవాలి. నీ పట్ల దేవుడు ఇన్ని కార్యాలు అద్భుతాలు చేస్తుంటే ఎలా ఉన్నావు ఇంట్లో నువ్వు? ఏదన్నా బాగలేదా? ఏదైనా మంచి వ్యాధి వచ్చిందా రాకుండా ఉండేదానికి? బాగానే ఉన్నావు కదా నువ్వు. నీ పట్ల ఎన్నెన్నో కార్యాలు, ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు కదా. నువ్వు దేవునితో పలకపోయినా ఆయనతో మాట్లాడుతున్నాడు కదా, నేను పలకరిస్తున్నాడు కదా ఆయన. నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు ఒక ప్రశ్న వేసుకో నువ్వు. నిజముగా మనం ఎవరిని ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎలా ఉంటే ఆయన బిడ్డలం అవుతాం మనము? ఎలా ఉంటే ఆయన బిడ్డలం అవుతాం? సార్ చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16, 17 వాక్యం చూడండి. మనము దేవుని పిల్లలమని బాగినని మీరు, ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినడల క్రీస్తు తోడి వారసులము. మనం ఎవరు బిడ్డలమ్మా? ఎప్పుడు అవుతాము? శ్రమలు ఎదుర్కోవాలి. వాడిట్టన్నాడు, ఈడిట్టన్నాడు, మంత్రికి రాకుండా డమ్మని ఆగిపోవటం, వాడన్నాడు ఈడన్నాడు అని ఆగిపోవటం, ఆవన్నదని ఈవన్నదని ఆగిపోవటం, చిన్న చిన్న బాధలకు ఆగిపోవటం, అప్పులని ఆగిపోవటం, ఇంట్లో శ్రమని ఆగిపోవటం, ఇవన్నీ ఆగిపోతున్నావు. క్రీస్తు బిడ్డలవా? కాదు. క్లియర్గా దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులము మనం. బా ఎట్ట చెప్పాడు దేవుడు. శ్రమ పడాలి మనం. దేవుడు ముందే ఏం చెప్పాడు తెలుసా? పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 1 పేతురు 4:16 ఒక మంచి మాట ఉంది. 1 పేతురు 4:16లో 1 పేతురు, ఎవడైనాను, అదంట ఉందా మాట? క్రైస్తుడు నాకు మాట ఉందా? ఈ మాట ఆడుంది. ఇంకో మాట తెలుసా? అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంది. మొట్టమొదట అంత్యోక విశ్వాసులు క్రైస్తవులు అనబడిరి అని ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనం ఎవరు అమ్మ? మనం క్రైస్తువులమి. అంటే క్రీస్తుని నమ్మినాం కాబట్టి క్రైస్తవులమి. క్రైస్తవులు ఎలా ఉండాలి? అంత లగ్జరీ లైఫ్ ఉంటుందా? రోజు బిర్యానీ ఉంటుందా? నువ్వు అనుకుందాలో జరుగుతూ ఉంటుందా? నీకు కారు అంటే కారు వచ్చేస్తుందా? ఒకడు అన్నాడంట, దేవా 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 దిగిరా 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 అన్నాడంట. దేవదూత దిగొచ్చింది. దేవుడు దిగొచ్చి ఏం కాదు కోరుకున్నాడంట. నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలని చెప్పాడంట. ఏనాడంట? నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలని చెప్పాడంట. ఇచ్చేశాడు. సింహాసనం కూర్చో ఉన్నాడు. ఇట్ట అన్నాడు సింహాసనాన్ని. ఏమైపోయింది? అబ్బా బంగారం అయిపోయింది. నడుస్తా పోతా ఉన్నాడు. నడుస్తా పోతా ఉంటే వాళ్ళు భోజనం తెచ్చారు. భోజనం పట్టుకున్నాడు. ఏమైపోయింది? బంగారం అయిపోయింది. పేట కూడా బంగారం అయిపోయింది. అదే ఇదేంద్రా నాయన అనుకున్నాడు. డాడీ అంటే వచ్చింది పాప, ఒకే పాప. పాపను పట్టుకుని పాప కూడా బంగారం అయిపోయింది. అబ్బా నాయన కృంగిపోయినాడు. ఏడుస్తా ఉన్నాడు. ఇంట్లోంచి అరిపిన పడింది. ఏమండి అన్నది భార్య వస్తా ఉంది. రాబాక వెళ్ళిపోతా ఉన్నాడు. ఇదేందండి, నేను భార్యతో వెళ్ళిపోతున్నావేంది? వద్దు నేను వద్దా నీకు అని అంటున్నావి.
ఏవండి ఏవండి అట్టు ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకంటే బంగారు పట్టిందల్లా. మనం ఏంటో తెలుసు, మన కోరికలు ఎట్టున్నాయంటే టక్కన పెద్ద ఇల్లు ఉంటే బాగున్నాం, ఇంటి మీద ఒక కారు ఉంటే బాగున్నాం, అప్పులన్నీ తీరిపోయి 4 రాళ్ళు ముందేస్తే బాగున్నాం. 4 రాళ్ళు అంటే ఏందే? అది డబ్బు. మన ఆశలు ఎట్లా తెలుసా? కొంతమంది డబ్బులు ఆడి పెట్టుకొని టెండరోళ్ళు అయిపోద్దేమోనని బీరువా తీసుకోవటం, బంగారు తీసుకోవటం. ఆ టెండరోళ్ళు డబ్బు వాళ్ళు అసలు డబ్బు కానీ ఇంకా ఉంటే అన్నం కూడా టెండరోళ్ళు. అంటే వాళ్ళకి ఏం తెలుసా? పట్టిందల్లా బంగారం కావాలి వాళ్ళకి. వాళ్ళు ఏం కోరుకుంటే అది కావాలి వాళ్ళకి. ఎందుకు ఈ ఆశలు, ఎందుకు ఈ కోరికలు? నీకు అవసరమైంది దేవుడు ఇస్తాడయ్యా. నీకు అవసరం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది చదవండి, పేతురు రాసిన పత్రిక. ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచు. అందరూ చప్పలు కొట్టండి అమ్మా. నువ్వు మహిమపరుస్తున్నావా? నువ్వు క్రైస్తవురాలు కదా, నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? అసలు క్రైస్తవుడుగా ఉన్నావా? నీ పక్కన ఉన్నారు ఇంటి పక్క వాళ్ళకి ఎలా ఉన్నావు? నువ్వు లోకస్తులాగా అయిపోయినావా? వాళ్ళు నేనేమనుకుంటున్నారు? మందిరానికి చాలామంది రావట్లా ఈ మధ్య అని ఒక ప్రశ్న మీలో ఉందనుకో, దానికి సమాధానం నేను చెప్తాను మీకు. మందిరానికి చాలామంది రావట్లే కదా. ఒక ప్రశ్న వేసుకో. నీ భర్తను తీసుకోరా, నీ కొడుకును తీసుకోరా, నీ కూతురు తీసుకోరా, నీ కోడలను తీసుకోరా. అర్థమవుతుందా? ఇప్పుడు మీకే ఆన్సర్ చెప్పేసాను నేను. మీ భర్తను తీసుకురా, మీ కొడుకును తీసుకురా, మీ మనవరాలను తీసుకురా, నీ కూతురుని తీసుకురా, నీ కోడలను తీసుకోరా, మీ అమ్మ నాయన తీసుకురా. ఇంకేడకపోతారు రాకుండా. అందరు ఉండారు. ఎవరా రావు చర్చిగా అతరపు మన బాధ్యత, మన బాధంప, అదే మన డ్యూటీ. అరే క్రైస్తువురా మనము. క్రైస్తువులని దేవుడు మహిమ పొందాలరా. మనల్ని చూసి అందరూ చర్చికి రావాలరా. ఏంటో ఇలా జీవిస్తున్నారు అనే ప్రశ్న మనలో ఉండటంలా. ఎవడైనాను క్రైస్తుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే దేవుని మహిమపరచాలంట. అటువంటి వాళ్ళు ఏది? క్రీస్తు తోడి వారసులు. ఆయన శ్రమ పొందితే అపోస్తల పౌలు వీళ్ళు అపోస్తలు పౌలు అంటుండే అపోస్తల కార్యాలు చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 5:41 చూడండి. 5:41 అపోస్తల కార్యాలు 5:41. ఆ నామము కొరకు, ఏ నామము? యేసు నామము, క్రైస్తవ అనే నామము, క్రీస్తు అనే నామము. క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులుగా మారిపోయినాం. ఆ నామము కొరకు ఏమ్మా అవమానం వచ్చిందని చర్చికి రాకపోతుంటివి, కష్టం వచ్చిందని చర్చికి రాకపోతుంటివి, వాడి టన్నాడని చర్చికి రాకపోతుంటివి. ఇదా మనం నేర్చుకుంది. నువ్వు ఇలా ఉంటే నీ ఇంటి పక్కంతా అన్యులు ఉండారు కదా. నువ్వు ఇలా ఉంటే వాళ్ళు ఎలా మారుతారు? నువ్వు నేరుగా ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వస్తూ ఉంటాయి చర్చికి. నిజంగా వాళ్ళకి ఎన్ని కష్టాలు చర్చికి పోతా ఉంటుందామా, ఆగదామే. దాన్ని చూసి అందరూ మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవమ్మా. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములో ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ నామము కొరకు, ఏ నామము? యేసు నామము. ఆ నామము కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా సహించే మనసు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కారణం తెలుసా? దేవుడు వాళ్ళలో ఉన్నాడు. నిజమైన క్రైస్తవులు వాళ్ళే.
నిజమైన క్రైస్తవుల విశ్వాసాలు అంటే వాళ్ళే. చిన్న చిన్న వాటికి డమ్మని వెళ్ళిపోవటం, చిన్న చిన్న వాటికి వెళ్ళిపోవటం నిజమైన క్రైస్తవ వాళ్ళే. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ముందే చెప్పాడు కదా, నా యందు మీకు సమాధానం ఉన్నట్లు లోకంలో మీకు శ్రమ అన్న ముందే చెప్పేశాడు కదా. అదే శ్రమని ముందు దేవుడు చెప్పుంటే నా శ్రమో, నా కష్టమో, నా అప్పులో, నా బాధలు అంటావేంది నువ్వు, నా కష్టాలు, నా శోధనలు అంటావేంది. దేవుడు చెప్పాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు మీకు లోకంలో శ్రమ ఉంటుంది, నేను లోకాన్ని జయించున్నాను, భయపడబాకని దేవుడు చెప్పాడు కదా. యోహాను సువార్త 16 చివరి అధ్యాయంలో చెప్పాడు కదా దేవుడు. ఇవన్నీ దేవుడికి ముందే చెప్పేశాడు కదా. నువ్వు దేవుని బిడ్డలవైతే, దేవుని కుమార్తెవైతే నువ్వు ఆయన సంతోషపెడుతున్నావా? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? అందరి కోసం ప్రార్థన చేస్తున్నావా? నువ్వు మారావు, నీ పక్కన వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసే వాళ్ళు మారని ప్రార్థన చేస్తున్నావా? దేశాలు, ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేస్తున్నావా? ఆయన చిత్తం ఏ విధంగా నువ్వు నెరవేరుస్తున్నావు ఈ రోజున? అసలు నిజంగా నేను ముగిచ్చేస్తా. ఇంకా నిజంగా మీరు మందిరంకి వస్తే దీవించబడాలి. మీరు దీవించబడాలా లేదా? దీవించబడాలా. ఎందుకు దీవించబడలేకపోతున్నాం? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. మందిరంలో మరింత ఆశీర్వాదాలు పొందాలి అంటే ఒక 10 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అవి చదువుతా, బాగుండండి. మీరు మందిరంకి వస్తున్న మీరు ఆశీర్వదించబడాలి అంటే నెంబర్ వన్ నేనేం వర్ణించను, మీకు అర్థమైపోతూ ఉంటుంది నేను చెప్పేది. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే మీరు దీవించబడాలంటే చెప్తుంటా. దీవించబడాలంటే నెంబర్ 1 సమయానికి వెళ్ళాలంట మందిరానికి. ఇప్పుడు మనకి ఎన్ని గంటలకి చర్చి? ఎంతకి? 10. మనమన్న నయము. ఒకరైతే ఆశీర్వదించేటప్పుడు వస్తారు చర్చికి, ఆశీర్వదిస్తారు అప్పుడు వస్తారు చర్చికి ఒక్కొక్కరు. ఏం చేయాలంటే ఫస్ట్ మనం సమయానికి వెళ్ళాలి. 2వ పాయింట్, ముందు వరుసలో కూర్చోవాలంట. ఒకరు వెనక కూర్చొని పాస్ట్ కూడా ముఖం కనపడిన వాళ్ళు ఆ ముఖం చూసుకుంటారు. ఏది చూసుకొని ఆ మనిషిని చూసుకొని ఇటు కూర్చోవటం. ఒకవేళ పాస్ట్ ఇటు చూసినా వాళ్ళు ఇట్టు అంటారు. వాళ్ళు ఏడు కూర్చోవాలంటే మనం ముందు వరుస. సామెత ఒకటి ఉంది, మీకు తెలుసా? సామెత ఒకటి ఉంది, భోజనానికి ముందు తగాదాలకి భోజనం అయిననుకో, అప్పుడు వాళ్ళకి ముఖం తాపికుండా ఇటు ప్లేట్ ఇటు పెడతావు, ఇటు అంటావా? ప్లేటు ముందు పెడతావు, అంతే కదా. భోజనానికి ముందు. ఇప్పుడు మీరు ముందు వరుసలో కూర్చోవాలి. ఏం పెడతాను ఇప్పుడు? నేను మీకు భోజనం పెడుతున్నాను. నేను ఇప్పుడు ఆ భోజనం తిన్న ఆకలి వస్తుంది. ఈ భోజనం నీకు ఆకలి నిత్యజీవం. ఈ భోజనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ సమయానికి వెళ్ళాలి. 2వది ఏంటంటే ముందు వరుసలో కూర్చోవాలంట. 3వదంట కంఠమెత్తి పాటలు పాడాలంట. నాకు ప్రత్యేక పాట లేదనేది కాదాడ. నీ పాటతో నేను కూడా ఏం చేయాలా? అది స్తోత్రం చెల్లెంత మనం పాడుతున్నాడు అనుకోరన్న ప్రత్యేక పాట మనం అనేది కాదు. నువ్వు కూడా కంఠమెత్తి పాడాలంటే, ఇది దీవించబడాలంటే. అది కూడా చెప్తుండా. మందిరంకి వచ్చిన వాళ్ళు దీవించబడాలంటే అంటే మళ్ళీ ఇంక మీరు ఆదివారం వస్తారు కాబట్టి ఇక మళ్ళీ మీకు ఏం గుర్తుంటాయో ఉండవు. ఒకవేళ మీకు కానీ మంత్రాలు కానీ వచ్చి ఉంటే బయటకు వచ్చేసి మళ్ళీ ఆదివారం రా చర్చి అని చెప్పేవాళ్ళు. మీరు మళ్ళీ చర్చి ఉండటం ఎందుకు, మళ్ళీ ఊరినే ప్రార్థనకు రమ్మంటాం ఎందుకు, పాస్టర్ పిలుస్తూ ఉంటాడని చెప్పి మీరు ఇటనే వాళ్ళే మందిరం లేకుండా వెళ్ళిపోద్ది అప్పుడు మీకు. 3వది కంఠమెత్తి పాడాలంట. బాగా గుర్తుపెట్టుకోండి, అయిపోవచ్చింది. 4వదంట విన్న వాక్యము హృదయంలో భద్రపరచుకోవాలంట. అల్లా వాడు ఎట్టన్నాడు నేను మర్చిపోతాను దాన్నే, అది మాత్రం గ్యారెంటీ అవుతాను లోపల.
నేను మర్చిపోను, నేను సచ్చినా మర్చిపోను. నా పగ, నాగుబాము పగ 12 ఏళ్ళు అంట. సాగుతా ఒకటి చెప్తలా, నాగుబాము పగ 12 ఏళ్ళు అంట. మరి నీ పగ సచ్చినంత వరకు పగ. నిజంగా చూడు, ఆ జీవులకి ఆశ తక్కువ ఇచ్చాడు, నీకు ఆశ ఎక్కువ ఇచ్చాడు దేవుడు అని. మనం కూడా కొంతమంది ఎగిరిపోతున్నాం, లేదు వేరే విషయం అనుకో. బాగా గుర్తుపెట్టుకోండి, విన్న వాక్యం హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యాన్ని భద్రపరచుకుంటే నువ్వు దీవించబడతావు. కానీ వాడి టన్నాడు, ఈ టన్నది అవి కాదు భద్రపరచు, వదిలేయాలి. వాటిని నువ్వు వదిలేయాల, వాళ్ళు వదిలేయాల. తర్వాత ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలంట. 5వది, ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలంటే మనం ఇతరులని సహకరిస్తుంటే కదా. మనం ఏదన్నా సమస్య వచ్చింది, ఇతరులకు కలిసి ఏం చేయాలంట, మనం ప్రార్థన చేయాలంట. అందుకే వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకున్నారంట. ఎవరు? అపోస్తలులు, ఆ విశ్వాసులు, ఆనాటి విశ్వాసులు. వాళ్ళంట ఒక ఆదివారం సరిపోవాలి, వాళ్ళకి ప్రతి దినము కూర్చున్నారట. ప్రతి దినము దేవుని మందిరంలో చేస్తాం. మనకు ఆదివారం వచ్చేదే కష్టం మనకు. వాళ్ళకి మాత్రం ప్రతి దినం సరిపోలేదంట వాళ్ళకి. అంటే రోజు డైలీ ప్రతిరోజు అనుక్షణం దేవుని ఆరాధిస్తాను ఉండారంటారు. ప్రతి దినము వారు ఏక మనస్కులై, ఇతరులతో కలవాలంటే నీకు ఏక మనసు ఉండాలి, లేకపోతే రాదు. తర్వాత 6వది, కృతజ్ఞత కానుకలు ఇవ్వాలంట. ఏం చేయాలంట? నువ్వు నిజంగా నువ్వే ఒక కానుకైతే నువ్వు కానుకిస్తావు, లేకపోతే తీయలేవు. నువ్వే ఒక కానుక. ఎవరికి? దేవునికి ఒక కానుక నువ్వు. తర్వాత 7వది, విసుక్కోవద్దు. నా కర్మ, ఏంది రోగమా, నేను బతకనులే ఇంకా, దేవుడు ఆమెనంటే నేను ఎగిరిపోతాను అంతే. నా కర్మ, ఇంకా లాభం లేదులే, నేను ఇంతే నా జీవితం, ఏదో అటు పోతే అటు పడేయండి నన్నాడా అంటే అట్టుంటుంది. విసుక్కోబాకు. నాకు ఈ కష్టం ఏంది, నాకు ఈ బాధ ఏంది, నాకు ఈ శోధన ఏంది, నాకు ఈ బ్రతికేంది, ఎందుకబ్బచ్చి ఏందబ్బా. విసుగక నిత్యము ప్రార్థించమని దేవుడు చెప్తుంటే ఎట్టు విసుక్కుంటావు నువ్వు? విసుక్కోకూడదంట. తర్వాత అందరినీ పలకరించాలంట. చర్చిలో అంటే చెప్తుంటారా, ఒకరికొకరు మీరు వందనాలు చెప్తుంటారు కదా, అందరూ పలకరించాలంట. 9వది, ఎవరికి ఆటంకంగా ఉండవద్దంట. నువ్వు ఒకవేళ పక్క వ్యక్తికి ఆటంకంగా ఉండావేమో, లేదా ఇంకొక వ్యక్తికి ఆటంకంగా ఉండావేమో, నువ్వు ఒక్కసారి నువ్వే పరిశీలన చేసుకో, నువ్వు సరి చేసుకో. ఎవరికి ఆటంకంగా ఉంటున్నావు నువ్వు? నేను చూసి ప్రజలు ఏమనుకుంటున్నారు? లాస్ట్ది 10వది, మందిర పనులలో చేయూతనివ్వాలి. అంటే మందిర పనులకి సహకరించాలి. అది ఈ 10 పాయింట్లు దీవించబడాలంటే ఈ 10 పాయింట్లు నీలో ఉండాలి. నువ్వు మందిరకు వచ్చే నువ్వు బహుగా దీవించబడాలి, అభివృద్ధి చెందాలి అంటే ఈ 10 పాయింట్లు నీలో ఉంటేనే నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిజమైన వారసులమే. ఒక తల్లిదండ్రి నీ గురించి ఎంత సంతోషపడుతున్నాడో ఆయన కూడా తను సంతోషపడాలి. నువ్వు బాధ కలిగిస్తే, చేయరాని పనులు చేస్తే నీ తల్లిదండ్రులు కుమిలిపోతారు. అదేవిధంగా నువ్వు పని చేయకపోతే నీ తండ్రి కూడా కుమిలిపోతాడు. నువ్వు దేవుని పని చేయకపోతే నీ తండ్రి బాధపడతాడు. ఆయన పని చేద్దాం, ఆయనకి నమ్మకంగా జీవిద్దాం. దేవుని మందిరకు వస్తున్న మనందరం కూడా ఆశీర్వదించబడదాం. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. అందరూ పైకి లెక్కలు పడదాం.